పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది ఇండియన్ ఆర్మీ. పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు నిర్వహించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్తో భారత్ విరుచుకుపడగా అక్కడి ఉగ్రమూకలు పరుగులు తీశాయి. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవలాపూర్లో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. రాత్రంతా మోడీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తెలుసుకున్నారు దేశ ప్రధాని. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. అలాగే మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది భారత్. ఇక భారత ఆర్మీ స్ట్రైక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చూస్తున్నాం యావత్ దేశం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రతీకార దాడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. భారత ప్రజలపై ఉగ్రమూకలు దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ ఏ విధంగా బదులు తీర్చుకుంటుందో తెల్లవారేసరికి భారత ప్రజలందరి కళ్ల ముందు సాక్షాత్కరించేలా, యావత్ ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగేలా అయితే భారత ఆర్మీ చేసి చూపించింది. సో ఎలా చూడాలంటారు? వంశీ, నిజంగానే ఇది ఇండియన్ ఆర్మీ సమాధానం చెప్పి తీరుతుంది పాక్ కి, ప్రత్యర్థులకి అని చెప్పి మొదటి నుంచి కూడా అందరూ కూడా అంచనా వేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా ఇదే తరహా సమాధానాన్ని చెప్పింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మొన్న పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకార చర్య దాడిగా ఆపరేషన్ సింధూర్ ని ఆపరేషన్ చేశారు. అయితే ఈ మొత్తం ఆపరేషన్ అంతటినీ కూడా దేశ ప్రధాని స్వయంగా వీక్షిస్తూ వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ కూడా రాత్రంతా మేల్కొని భారతదేశ పౌరులకి ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే మాత్రం చేశారనే చెప్పాలి. ప్రస్తుతం వార్ జోన్స్ లో, అంటే సరిహద్దు ప్రాంతాల్లో కొంత కల్లోలితంగా ఉన్నప్పటికీ కూడా భారత్ ఏదైతే పాక్ మీద, పాక్ ఉగ్రవాద సంస్థల మీద, స్థావరాల మీద దాడి చేసిందో ఈ చర్యని పూర్తిగా అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకనంటే భారతదేశం దీనికి ముందు ఒక ప్రత్యామ్నాయ పనిని చేసింది. ఎందుకనంటే మొత్తం మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఇతర దేశాలన్నింటితోని కూడా ఆల్రెడీ సంప్రదింపులు చేసి వాళ్ళందరినీ కూడా దౌత్య సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఈ దాడిని ప్రధానంగా చేసినట్లుగా మనకి తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే గనక ఆపరేషన్ సింధూర్ లో పాక్ ఆక్రమిత ప్రాంతాలు, ఏదైతే కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడంతో పాటు 17 మంది ఉగ్రవాదుల్ని హతం చేసింది. దాదాపుగా 60 మందికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా భారత్ మెరుపు దాడుల మీద ఇటు భారతదేశంతో పాటు మిత్ర దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భారత పౌరులంతా కూడా పూర్తిగా మేమందరమీ కూడా ఈ సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి కూడా ఒక హర్షం అయితే వ్యక్తమవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి అర్ధరాత్రి 1:44 సమయానికి ఒక పెద్ద స్థాయిలో ఒకేసారి ఈ ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్లుగా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ తన ఎక్స్ లో పోస్ట్ కూడా చేసింది. 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడిని నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసినట్లుగా కూడా ఎక్స్ ద్వారా తన పోస్ట్ లో అయితే తెలిపింది. మొత్తానికి చూసుకుంటే గనక ఈ ఆపరేషన్ ని పూర్తిగా వార్ సైరన్స్ గా మనం భావించవచ్చు. పూర్తిగా పాక్ కి సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి, భారత్ అమాయక పౌరుల మీద పాక్ చేసిన దాడుల్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి అని చెప్పి మన ప్రధాని మొదటి నుంచి కూడా దీన్ని ఒక సవాల్ గా తీసుకున్నారు. ఎందుకనంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సమాధానాన్ని చెప్పే తీరుతామని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందుకు సంబంధించి పూర్తిగా ఈ ఏదైతే ఉగ్రవాద పహల్గాం దాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా పాక్ ని అష్టదిగ్బంధం చేశారు భారత సైన్యం. అష్టదిగ్బంధం చేస్తూ, అంటే ఒకవైపు ఫైనాన్షియల్ గా వాళ్ళని స్ట్రక్ చేస్తూనే మరోవైపు మిత్ర దేశాల దగ్గర పాక్ చర్యల్ని వాళ్ళంతా కూడా దౌత్య సంబంధాలకు సంబంధించి వివరించి వాళ్ళందరినీ కూడా అష్టదిగ్బంధనం చేశారు. ఒకవైపు ఆర్మీ చర్యలతో పాటు మరోవైపు ఫైనాన్షియల్ చర్యల్ని, వీటిలన్నింటినీ కూడా అష్టదిగ్బంధనం చేసి ఈ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ ని అటాక్ చేయడం జరిగింది. అయితే ఇది మొదటి నుంచి కూడా ఊహిస్తూ ఉన్నదే. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ ఊరుకో
ఊరుకోదు, ఖచ్చితంగా భారత్ సమాధానం చెప్పి తీరుతుంది దీనికని ఒక వార్నింగ్ అయితే మాత్రం వాళ్ళకి ఇస్తూనే వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలకి సరిహద్దు ప్రాంతాల్లో పాల్పడిన నేపథ్యంలో ఈ సమాధానాన్ని వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా చేశారు. ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించిన నేపథ్యంలో మొత్తం భారతదేశంతో పాటు మిత్ర దేశాలు అలాగే ఇతర వర్గాలన్నీ కూడా ఒక హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే వార్ సైరన్స్ ని వినిపించారో దీంతో మొత్తం ఒక ఏదైతే విశాఖపట్నంతో పాటు కొన్ని ప్రాంతాలని సెన్సిటివ్ ఏరియాస్ గా ప్రకటించడం జరిగింది. విశాఖపట్నాన్ని సెకండ్ సెన్సిటివ్ ఏరియాగా అంటే రెండవ జాబితాలో ఉంది కాబట్టి విశాఖపట్నంలో మాక్ డ్రిల్స్ ని ఆంధ్రప్రదేశ్ తరపున నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర హోంశాఖ మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజు మాక్ డ్రిల్స్ ని నిర్వహించాలి, అన్ని చోట్ల కూడా పౌరుల్ని సమాయత్తం చేయడం కోసం మాక్ డ్రిల్ నిర్వహణ అనేది చేయాలి అని చెప్పి ప్రధానంగా ఒక ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో దాదాపుగా 244 ప్రాంతాల్లో ఈ రోజు మాక్ డ్రిల్స్ ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణలో హైదరాబాద్ లో 4 ప్రాంతాలని సెలెక్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నంలో ఇక్కడ మాక్ డ్రిల్స్ ని నిర్వహించబోతున్నారు. ఈ రోజు దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పౌరుల స్వీయ రక్షణ అలాగే ఏదైనా ఇలాంటి విపత్కర సమయాల్లో ఎలా వాళ్ళు స్పందించాలి, స్వీయ రక్షణ ఎలా ఉండాలి, పవర్ కట్స్ జరిగితే కనుక వాళ్ళు ఎలా వాళ్ళని మానిటరింగ్ చేసుకోవాలి, అలాగే మందులకు సంబంధించి మెడిసిన్స్ కానీ లేకపోతే అత్యవసర సమయాల్లో వాళ్ళకి వాళ్ళు ఎలా చేసుకోవాలి, రూట్ మ్యాప్స్ కానీ లేకపోతే డిఫెన్స్ కి సంబంధించి పౌరులకి డిఫెన్స్ శిక్షణ అంటే సివిల్ శిక్షణ కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్నట్లుగా కూడా ఈ మాక్ డ్రిల్ ని నిర్వహించబోతూ ఉన్నారు. విశాఖపట్నంలో ముఖ్యంగా పౌరులకి ఒక భరోసా కల్పించే ప్రయత్నం దిశగా ఈ మాక్ డ్రిల్స్ ఉండటంతో పాటు ప్రత్యర్థులకి సమాధానం చెప్తుంది, ఎలా మనం ప్రత్యర్థుల్ని సమాధానం చెప్పే తీరు ఉంటుంది అనేది ఒక అవగాహన కల్పించడం కోసం కూడా ఈ మాక్ డ్రిల్స్ ని నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఒక ఆదేశాన్ని జారీ చేసిన నేపథ్యంలో విశాఖపట్నంలో ఈ రోజు దాదాపుగా 5 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ ని నిర్వహిస్తున్నారు. సైరన్స్ అంటే వార్ సైరన్స్ వినిపించే విధంగా 5 ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. అక్కడ పూర్తిగా మాక్ డ్రిల్స్ లో ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే డిఫెన్స్ సివిల్స్ సంబంధించిన అన్ని రంగాల వాళ్ళు వచ్చి పౌరులకి ఒక శిక్షణ అంటే ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే మన రక్షణ వ్యవస్థ యొక్క పటిష్టత ఏంటి అన్నది ఇక్కడున్న పౌరులకు తెలియడంతో పాటు ప్రత్యర్థుల మీద ఒకవేళ ఏదైనా ఇట్లాంటి అటాక్స్ జరిగితే గనక ఎలాంటి సమాధానం చెప్పి తీరుతుంది అన్నది ఒక వార్నింగ్ లెటర్ గా కూడా దీన్ని తీసుకునే విధంగా కూడా మాక్ డ్రిల్స్ ని నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. విశాఖపట్నంలో 5 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తారు. మరోవైపు చూసుకుంటే గనక పాక్ కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఒక ప్రకటన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎందుకనంటే తను చెప్పిన సమాధానం ఏంటంటే ఖచ్చితంగా భారత్ ఉల్లంఘనలకు పాల్పడింది, మేము దీనికి సమాధానం చెప్తామని కూడా ఆయన కూడా ఒక పోస్ట్ చేసిన నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ఇప్పటికే కొన్ని ఎయిర్పోర్ట్స్ ను కూడా మూసివేయాలన్న నిర్ణయాలకైతే వచ్చారు. అయితే ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలని పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తూ ఉంది. మొత్తం ఏదైతే వచ్చిన సమాచారాన్ని ప్రకారం అప్పటికప్పుడు స్పెషల్ ఆపరేషన్స్ కూడా చేసే విధంగా ఆల్రెడీ మన ఇండియన్ ఆర్మీని సమాయత్తం చేసింది. అన్ని విభాగాలని కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో విశాఖపట్నంకి తూర్పు నావికాదళం అత్యంత పెద్ద స్థావరం, ఇది పెట్టని కోటగా చెప్పబడుతూ ఉంది. ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసే విధంగా నేవీని కూడా ఇప్పటికే సమాయత్తం చేశారు. అరేబియా సముద్ర జలాల్లో ఇప్పటికే వార్ షిప్స్ అన్నింటినీ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ ఇప్పటికే మోహరించారు. విక్రాంత్ తో పాటు మరొక 5 వార్ షిప్స్ ని అరేబియన్ సీస్ లో ఇప్పటికే అక్కడ మోహరింపు చేసి ఉన్నారు. అలాగే సబ్మెరీన్స్ ని జలాంతర్గాములకు సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇండియన్ నేవీలో ఆపరేషనల్ డెమోస్ చేసే సిబ్బంది అందరికీ కూడా సెలవుల్ని రద్దు చేశారు. వాళ్ళందరినీ ఇప్పటికే పిలిపించుంచారు. అలాగే ఇక్కడ నేవీకి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ లేకపోతే సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించిన అన్ని వర్గాలని కూడా అలర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, ఏదైనా అవసరం అయితే గనక వెంటనే వాళ్ళు సంసిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. అనురాధ, మనం చూసాం పహల్గామ్ ఘటనలో విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తి కూడా మరణించారు. ఆ వార్తను కూడా మనం ప్రసారం చేశాం. సో మొత్తంగా విశాఖపట్నంలో ప్రజల స్పందన ఎలా ఉంది అంటే పాక్ ఉగ్రమూకలను భారత ఆర్మీ మొత్తంగా మట్టు పెట్టే ప్రయత్నం చేసింది, చాలా వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా కూడా తెలుస్తుంది. విశాఖపట్నం ప్రజల స్పందన ఎలా ఉంది?
ఎస్, ఖచ్చితంగా విశాఖ ప్రజలైతే ఈ విషయంలో పహల్గాం దాడిలో ఎవరైతే చంద్రమౌళి అనే వ్యక్తి మృతి చెందారో అప్పుడే చాలా బాధపడిన సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే అమాయకమైన ప్రజలు వాళ్ళంతా కూడా టూరిస్టులుగా అక్కడికి వెళ్లారు. మన ప్రాంతం అదంతా కూడా జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ ప్రాంతం, అది అక్కడ వాళ్ళు అనూహ్యమైన దాడి చేసి ఇంతమందిని మట్టుపెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళకి సమాధానం చెప్పాలి అని అనుకున్నారు. అయితే చంద్రమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ పాక్ మీద ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే విశాఖ ప్రజలందరూ కూడా ఈ దాడిని పూర్తి స్థాయిలో ఏదైతే ఆపరేషన్ సింధు ఉగ్రవాదులు చేసిన దాడిని మొదటి నుంచి కూడా ఖండిస్తూ వస్తూ ఉన్నారు. అమాయకమైన ప్రజల మీద ఈ ఉగ్ర దాడుల్ని, ఉగ్రమూకల వీటిని కూడా ఖచ్చితంగా ఖండించాలి అని చెప్పి దీనికి భారత్ సమాధానం చెప్పి తీరుతుందని కూడా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అలానే ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ ఆపరేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసే ఘటన ఇది. ఒక్క విశాఖపట్నం ప్రజలు మాత్రమే కాదు, ఈ దాడిలో ఎవరైతే చాలా మంది మృత్యువాత పడ్డారో పర్యాటకులు, వాళ్ళందరి కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ఘటన. ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ తో ఖచ్చితంగా దేశ ప్రధాని ఒక సమాధానాన్ని చెప్పారు. దేశ ప్రజలకి, ఒక భారత పౌరులకి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఇది మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఏదైతే పహల్గాం దాడి జరిగిందో ఆ రోజే భారత ప్రధాని చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి సమాధానం భారతదేశం ఇస్తుంది అని చెప్పి పాక్ కి ఒక వార్నింగ్ లెటర్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ని నిజంగానే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చాలా విపత్కరమైన పరిస్థితులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అదే సమయంలో పౌరులు కూడా అలర్ట్ గా ఉండాలనేది కూడా ఒక సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా వార్ జోన్స్ అనేవి భారతదేశం యొక్క ఇది కాదు, కానప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలకి ఖచ్చితంగా ఒక చెక్ పెట్టాలి అన్న దీంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ ని చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే గనక సరిహద్దు ప్రాంతాల్లో ఒక విపత్కరమైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో భారత పౌరులు కూడా అందరూ సమాయత్తమై ఉండాలి. ఈ సమయంలో భారత సైన్యానికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మెడికల్స్ కి సంబంధించి కానీ ఇతరులు కానీ వాలంటీర్స్ గా వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి అనేది కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఆ మేరకు సమాయత్తం చేస్తూ ఉన్నారు అందరినీ కూడా.